ప్రతి పౌరుడు బాధ్యతతో మన చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే ఆరోగ్యదాయకమైన జీవితాన్ని గడపవచ్చని స్వచ్ఛతా వారోత్సవాల ర్యాలీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్ అన్నారు. స్వచ్ఛతా వారోత్సవాలను పురస్కరించుకుని డిఆర్ఓ తిప్పే నాయక్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి కాకినాడ వివేకానంద పార్కు నుంచి స్వచ్ఛత అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను సేకరించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ తిప్పే నాయక్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన స్వచ్ఛతా వారోత్సవాల్లో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. మన చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాబోయే తరాలకు మంచి స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని ఆయన కోరారు. కాకినాడ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన కాకినాడ పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. మన చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేకమైన వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏడీసీ సిహెచ్ నాగ నరసింహరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ డి పృథ్వీ చరణ్, రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి కె శివకుమార్, పిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బివి తిరుపాణ్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పట్టణంలోనూ ఈ స్వచ్ఛతా వారోత్సవాలు చేపట్టడం జరిగింది. మనకు గృహస్థులందరూ కూడా, ఏ పట్టణానికి ఆ పట్టణం గృహస్థులందరూ కూడా దీని మీద కాస్త శ్రద్ధ వహించి, అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త మున్సిపాలిటీ వర్కర్స్ కానీ, లేకపోతే మున్సిపల్కి సంబంధించినటువంటి చెత్త కుండీలు కానీ వాటికి చేర్చాలి. చేర్చి పట్టణం శుభ్రంగా ఉండాలంటే ప్రతి పౌరుడు దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రకంగా మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలనేటువంటి ఉద్దేశం ఒకటి. నెంబర్ 2 వచ్చేసి గ్రీనరీ. ప్రతి ఇంటి ఆవరణలో కనీసం ఒక 2-3 చెట్లు, సాధ్యమైనంత వరకు ఎక్కువ చెట్లు పెంచి గ్రీనరీ పెంచాలనేటువంటిది ఉద్దేశము. సో రాబోయే తరాల వారికి మనం స్వచ్ఛంగా ఉండేటువంటిది, ఎటువంటి వాతావరణపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈ దుర్గంధపూరితమైనటువంటి రోడ్లు, తర్వాత క్లీన్లెస్ లేకపోవడము, అదేవిధంగా గ్రీనరీ లేకపోవడము అనేటువంటివి కారణమవుతున్నాయి. కాబట్టి రాబోయే తరాల వారికి మనం మంచిని మిగిల్చిపోవాలి. మన యొక్క బాధ్యత, కనీస బాధ్యత, పౌరుడుగా కనీస బాధ్యత తీసుకొని పనిచేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశము. సో ఆ విధంగా అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు వివిధ రూపాల్లో వివిధ ప్లేస్ల్లో జరగడం జరుగుతుంది. సో కాబట్టి పట్టణంలోని అందరూ పౌరులు దీంట్లో పాల్గొని వారి యొక్క బాధ్యతను గుర్తెరగాలి. అదేవిధంగా రాబోయే కాలంలో మనం కాకినాడ పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, గ్రీనరీ పెంచుకోవాలి. తద్వారా వాతావరణం బాగుపడే విధంగా మనం అందరం దీంట్లో పాల్గొనాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం తరఫున ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వారి పిలుపు మేరకు జిల్లా మొత్తం కూడా ఈ స్వచ్ఛతా వారోత్సవాలు అనేవి జరపబడుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు ర్యాలీ కండక్ట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేసి కొన్ని ఏరియాస్లో మనమంతా కూడా ఈ స్వచ్ఛత కార్యక్రమాలు, ముఖ్యంగా శానిటేషన్ వర్క్స్ అని కూడా టేకప్ చేస్తాం. అందులో భాగంగానే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతుంది. ఇది శనివారం వరకు కంటిన్యూ అవుతాయి. ఇది ప్రతి నెల చివరి వారంలో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం ఏరియాలన్నిటి కూడా క్లీన్ చేసుకోవడం, ఫ్లెక్సీలన్నీ లేకుండా చూసుకోవడం, చుట్టుపక్కల మన ఇళ్లలో పరిశుభ్రత పాటించడం, తడి పొడి చెత్తలను వేరు చేయటం, అదేవిధంగా ఎక్కడ కూడా ఈ మంచినీరు అనేది నీటికి సంబంధించినటువంటి వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా కాచి వడపోచిన నీటిని తాగటం, అదేవిధంగా ఇతర ఆహారపరమైనటువంటి భద్రతలన్నింటిని కూడా చేపట్టడం. ఈ విధంగా ప్రజల్లో ఒక శానిటేషన్కి సంబంధించి, వ్యక్తిగతమైనటువంటి హైజీనిటీకి సంబంధించి చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్నటువంటి మన చుట్టుపక్కల పరిసరాలు కూడా బాగుండేటట్టు చేయడంలో వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి, ఇది పర్మనెంట్గా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసే దాంట్లో చేస్తున్న ప్రయత్నమే ఇది. కాబట్టి కాకినాడ నగర ప్రజలందరూ కూడా, అదేవిధంగా కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా
ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత, ఇళ్లలో పరిశుభ్రత, చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యంగా మనం దాని మీద శ్రద్ధ వహించినట్లయితే మనం ఈ ఏవైతే అంటువ్యాధుల నుంచి, వాటర్ బోర్న్ డిసీజెస్ నుంచి, అదేవిధంగా వెక్టార్ బోర్న్ డిసీజెస్, డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా డయేరియా, వాటన్నిటి నుంచి కూడా మనం పరిరక్షించుకుని మనం అందరం కూడా ఆరోగ్యమైనటువంటి కాకినాడగా ఉండేదానికి గానే ఇది ప్రయత్నం. ఇందులో అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి.